దోశల పిండి కథం ఈరోజు ఉడతాయి. ఇంకా 3 రోజులు 4 రోజులు వచ్చింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు అయితే కొంచెం లేట్గా లేసాను అనమాట. లేచేసరికి 8:15 అయిపోయింది. ఇంకా అందుకనే మార్నింగ్ నుంచి వీడియో తీసుకోవడానికి కూడా కుదరలా. ముందు ఆయన వచ్చే టైం అయిందని చెప్పి దోశ పిండి ఉంటే ఆగమ్మా దోశలు వేసేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. కానీ మెంతాకు తెచ్చారు నిన్న, మెంతికూర పప్పు చేశాను. ఇంకా ఇప్పుడే ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళారు. వీడికి నిద్ర వస్తుంది, నా పనులు కూడా ఇంకా ఏం కాలేదు. వీడి నిద్ర బుచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఒకసారి ఇల్లు మరీ బూజు పట్టినట్టుంటే ఇల్లు దులుపుతున్నాను అనమాట. బాగానే వచ్చింది దుమ్ము అయితే. మళ్ళీ ఓడిసి తుడవాలి. ఇల్లు వేసేలోపు వీడే పడుకోవడానికి వచ్చాడు కానీ నిద్రపోకుండా వేషాలు వేస్తున్నాడు. నిద్ర పుచ్చి ఇంకా ఆ పనులన్నీ మొదలు పెట్టాలి ఇప్పుడు, అయితే కానీ మిగిలిన పనులు కావు. అసలు ఎంత బూజు వచ్చిందంటే ఇంటికంటే ఫ్యాన్కే ఎక్కువ వచ్చింది. అదేంటో క్లీన్ చేస్తున్నా, ఇంకా తుడవాలి మళ్ళీ. ఇంకా ఇల్లు ఊడ్చేసి అయితే తుడిచేసాను. ఈలోపు ఇంకా ఆగది కూడా క్లీన్ చేద్దాంలే. కిచెన్ ఇంకొంచెం ఉంది, ఆ రోజు సోమని క్లీన్ చేసా కానీ ఇంకొంచెం క్లీన్ చేయాల్సింది ఉండే. సర్లే అంటే ఇంకా ఎంటీ నెయ్యి డబ్బా ఒకటి ఉంది. అసలు జిడ్డ ఎన్నిసార్లు తోమినా పోదులే అని చెప్పి ఇంకొన్ని హాట్ వాటర్ పోసి వీడి పాల బాటిల్స్కి లిక్విడ్ అది తీసుకున్నానని చెప్పాను కదా, అది వేసి 2 సార్లు అలా షేక్ చేస్తే మొత్తం జిడ్డ అంతా ఒక్కసారి వదిలేసింది అనమాట. ప్రశాంతం తొందరగా అయిపోయింది అది ప్రాసెస్. ఇంకా అందుకని నెయ్యి గిన్నె కూడా నేను చెప్పాను కదా కాగబెడతానని చెప్పి ఇంకా అందులో కూడా వేసి కాగబెట్టాను. అది పోయిద్ది. ఇంకా వీడైతే ఇప్పుడే పడుకున్నాడు. ఇంకొంచెం పని అయితే ఉంది క్లీనింగ్ది, చేసేసుకొని ఫ్రెష్ అవుదాంలే అనేసి ఇంకా అట్లా కూర్చున్నాను. కొంచెం ఆలస్యం అయినా కూడా ఇవాళ అయితే ముందు మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే అవగొట్టుకొని ఆ తర్వాతే ప్రశాంతంగా కూర్చుందాంలే అన్నట్టు ఉన్నాం. ఇంకా లంచ్కి అయితే రైస్ మెంతికూర పప్పు ఇది తినేస్తున్నా. వాడు మాత్రం నిద్రపోతుండు. ఈ రోజుకి సగం సర్దటం అయితే అయింది. ఇంకా ఈలోపు వీడు పడుకోవటానికి వచ్చి తెగ గోల్ చేశాడు. ఇంకా వీడికి స్నానం చేయించి నిద్రపుచ్చేలోపు ఇంక నాకు బద్ధకం వచ్చింది. టైం కూడా 12 దాటిపోతుందని ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకొంచెం క్లీన్ చేసేది ఉంది. సాయంత్రం వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీకి ఇచ్చి చేసేస్తే అయిపోయింది కదమ్మా. అసలు ఎంత గోల్ చేస్తున్నాడో, నిద్రకు వచ్చేది మాత్రం అరుస్తూనే ఉంటాడు. ఇప్పుడే తినేసాం కూడా, నార్మల్గా టీవీ చూస్తున్నాం. వీడు పడుకుంటే మిగిలిన వీడియోస్ డబ్బింగ్ చెప్పాలి. అది పెద్దగా టైం తీసుకోదులే, గట్టిగా 2 గంటలు కూర్చుంటే అయిపోయింది. కానీ కుదరట్లేదు. వీడు పడుకుంటే కానీ అవ్వదు చెప్పా కదా. సో వాడు పడుకుంటే అప్పుడు డబ్బింగ్ చెప్పేసుకుంటా. ఒక 6-7 వీడియోస్ ఉన్నాయి, చెప్పేస్తే అయిపోయింది. నేను బయటకు వచ్చి చూసేసరికి ఆ చువ్వరు ఏంటో ఏమన్నా కాలుతుందో మండుతుందో కానీ అసలు పొగ అయితే ఫుల్గా వచ్చిందనమాట. సర్లే అని వీడియో తీసుకున్నాను అంతే. అసలు మేము బయటకు వస్తే చాలు వీడు మాత్రం సైలెంట్గా సందులోకి దూరిపోయి ఆడుకుంటున్నాడు. అది ఏమంటారు పేకాబూ లాగా ఉంది ఆడికి. అట్లా వస్తూ వస్తూ సమోసా చాట్ తీసుకొచ్చారు రిక్కీ కోసం. ఇదిగోండి చిన్న ఈ గోల్ కప్ప విడివిడిగా ఉంటాయి కదా, 2-3 వేసుకొని వచ్చారు. వాడు తినేది ఉండదు పెట్టేది ఉండదులేండి, నలిపి ఇల్లంతా వేయడం తప్ప ఇంకేం లేదు. కాకపోతే ఏదో తీసుకొచ్చారు అంతే. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారని చెప్పి. రేపు వస్తారనమాట. అంటే రేపు ఈవినింగ్ బయలుదేరితే రేపు నైట్ కల్లా వస్తారు. సో ఇంకా ఇంట్లో సామాన్లు అయితే ఉన్నాయిలే కానీ మా ఇద్దరికి సరిపడే అంతే తీసుకొస్తాం కదా, మళ్ళీ సరిపోతాయో లేదా అని కొన్ని ఐటమ్స్ వరకు ఎక్స్ట్రా తీసుకొద్దాము అని చెప్పి బయలుదేరుతున్నాం. అండ్ స్నాక్స్ కూడా ఇంట్లో ఏమంతగానో ఉండవు కదా, పిల్లలు కూడా ఉంటారు కాబట్టి స్నాక్స్ కూడా తీసుకొద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. అంటే పెద్ద ఏం కాదు, మ్యాగీ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పటికప్పుడు ఆకలి వేసినా వండుకొని తినేలాగా ఉండేవి తెచ్చుకుందాం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా మాల్కి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. వాడిని నేను ఎత్తుకోవట్లేదు అని చెప్పి ఏడుస్తున్నాడు. వాళ్ళు నాన్న ఎత్తుకున్నారు. నాకు మ్యాచింగ్ వేద్దాం అనుకున్నా, నీకు మ్యాచింగ్ అయినాడు. అబ్బో అంతేలే, అయ్యో కదా వెనకేసుకురా అట్నే. బాయ్ బాయ్, మళ్ళీ వస్తా. బాయ్ కుటీ. ఇంకా బయలుదేరి మార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మార్ట్లో అయితే అన్నీ ఉంటాయి అన్నమాట.
క్లాత్ సెక్షన్, ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, ఇట్లా అన్నీ A to Z ఉంటాయి. గ్రాసరీస్ మేమైతే మెయిన్గా గ్రాసరీస్కే వెళ్తాము. ఒకవేళ అక్కడ లేకపోతే మాత్రం బయట తెలిసిన షాప్ ఉంది, ఇంకా అక్కడ తీసుకుంటాం అనమాట. అన్నాడు కదా ఈ బిస్కెట్లు తీసుకో బాగున్నాయి అన్నగా 2 వేసుకో అవి ఉంటాయి 10 రూపీసే ఉంటుంది. ఈ సెషన్లోకి నేను ఎప్పుడు రానమాట, ఊరికే ఏదోగా చూడటానికి బాగుంది కదా అని చిన్న బేబీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, అంటే కిడ్స్కి. ఇంకా అవి కూడా చూశాను. ఇంకా మా ఆయన బిల్లింగ్ చేయిస్తుంటే రిక్కీని అయితే ఇక్కడ నుంచోబెట్టి ఆడిస్తూ ఉన్నాను అనమాట. మాల్లో కొంచెం అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి పలకరిస్తూ ఉన్నారు రిక్కీని అయితే. మేమైతే ఇప్పుడే మాల్ నుంచి వచ్చామన్నమాట. ఇంకా అన్నీ సర్దుకోవాలి, అక్కడ పెట్టి ఉంచాను. వీడైతే తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ పిలిచి మరీ పలకరిస్తున్నాడు. ఏ నరిసి లేదు. బిల్డింగ్ దగ్గర ఇవాళ చాలా లేట్ అయిపోయింది. కొంచెం అందరూ సర్వర్ బిజీ కదా పైన అట్లా కాదు. పైన ఏం చేస్తారంటే తక్కువ ఐటమ్స్ తీసుకున్న వాళ్ళకి బిల్ వేసేస్తారు. కింద ఎక్కువ రష్ ఉండదు కదా అని కిందకి పంపిస్తారు. కింద ఓన్లీ డ్రెస్సెస్ను ఇవే కదా, సో ఎక్కువ కిందోడు ఖాళీగా ఉంటాడుగా. ఇట్లా అర్జెంట్ బిల్స్ ఎక్కువ ఉన్న బిల్లు తొందరగా ఆగటానికి చూడరు కదా, అందుకని చెప్పి కిందకి పంపించారు. కానీ కింద ఇంకా లేట్ అయింది మాకు, అదేంటో. ఇంకా ఇదిగోండి బిల్లు రాగానే మా ఆయన గారు అయితే బిల్లు రేట్లు ఎక్కువ పడ్డాయి, తక్కువ పడ్డాయి. 10 రూపాయలు ఎంఆర్పి, 8.5 రూపాయలు తగ్గింపు. మాల్ బయట షాప్ 10 రూపాయలు తీసుకుంటాం, అట్లా తేడా అవుతాయి వీటిలో. కాకపోతే ఏంటంటే ఇలాంటి మాల్స్లో ఏం చేస్తారు నాకు తెలిసినంత వరకు, ఇలా గ్రాసరీస్ మీద తగ్గించి ఇట్లా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ మీద, వాటి మీద స్టీల్ ఐటమ్, ప్లాస్టిక్ ఐటమ్, ఇలాంటి ఐటమ్స్ మీద ఎక్కువ వేసేస్తారు. 1 రూపాయి ఇక్కడ తగ్గినాయి అక్కడ కవర్ అయిపోతాయి వాళ్ళకి, అట్లా సెట్ చేస్తారనమాట. ఏముంది మనం రెగ్యులర్గా వాడేది వీడికి ఏమంటారు మఫ్లర్, ఎంత మన షాప్లో ఎంత 50 ఉంటుందా? అక్కడ ఎంత ఉంది? 135. మనం వీడికి అక్కడ తీసుకున్నది ఎంత, ఒక్కొక్కటి 150. అవి ఎంత బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, లుక్ బాగుంది. ఇప్పుడు దక్షిత్ గాడికి తీద్దామని చూసాం కానీ అసలు క్వాలిటీ లేదు. మళ్ళీ 130 రూపాయలు ఎందుకు అనిపించింది. అంత కావాలంటే మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు ఆడికి కూడా తీసుకుందాంలే అని ఆయం. ఇంకా ఇదిగోండి బిల్ అయితే చూస్తున్నారా, అయిపోయింది. అంటే ఇక్కడే కొంచెం చూసారులే. అసలు బిల్లింగ్ ఎంత లేట్ అయిందో మొత్తం అంతా ఇంకా ఖాళీగా ఉంది కదా అనేసి ఇంకా ఇక్కడ ఫ్యాబ్రిక్ దగ్గర అంతా చూసుకొని వచ్చాను అనమాట. అంటే ఏం లేదు, జస్ట్ అలా చూస్తా. బ్యాంగిల్స్ ఇవన్నీ చూసాను కానీ ఇంటర్నెట్ ఈసారి ఏమంతా వేరే ఏమీ కొన్నాం, ఓన్లీ సరుకులే కొన్నాము. మిగిలినవన్నీ ఉన్నాయిగా ఎందుకు ఖర్చు అన్నట్టు ఇంకేం కొనలేదు అనమాట. స్నాక్స్ కూడా ఏం తీసుకోవాలి, ఇంకా మ్యాగీ ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే మన మాల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అని చెప్పా కదా, ఓట్స్ అండ్ పాస్తా, ఇంకా అవి ఉన్నాయి. మ్యాక్సిమం ఇంకా బయట ప్లాన్స్ చేసాం కాబట్టి ఇంట్లో అంత ఘనం తినేదేమి ఉండదు. స్వీట్ కార్న్ ఒకటి ఉంది, సరిపోయిద్దిలే. అంతగా అవసరం అయితే పక్కనే కదా వెళ్ళి తెచ్చుకుందాం అనేసి ప్రజెంట్ అయితే అవి తెచ్చుకున్నాము. మ్యాక్సిమం ఎప్పుడు మేము కేజీ ఐటమ్సే తీసుకుంటాము. కానీ అన్ని సరుకులు తీసుకున్నా, అంటే కొన్ని తీసుకున్నా కూడా కన్ఫర్మ్ 2000 దాటేది. అదేంటో కానీ ఈసారి సంచి సగం నిండినా కూడా 2000 కాలేదు, 1800 అయింది, 1850 అయింది. అదేంటో అర్థం కాలేదు. ఈసారి ప్రతిసారి తక్కువ ఐటమ్స్ తీసుకున్నా కూడా చాలా అయ్యేవి. ఈసారి కొంచెం ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా తక్కువ అయిందేమో అనుకున్నా. ఇంకా అవును కదా చెప్పు. మైసూర్ శాండీలో ఆన్లైన్లో దీంట్లో ఒకేలాగా ఉంది, దీంట్లో 226, దాంట్లో 233. ఈరోజు బుక్ చేస్తే రేపు వస్తాయి, అంతే తేడా. కాకపోతే ఇక్కడ నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే మనం సంచి తీసుకెళ్ళిన అవసరం లేదు, ఏదో సంచిలో వాళ్ళు వేసి పంపిస్తారు. అంటే గోన్ సంచులు ఏమంటారు దాన్ని, గోతాల్లో వేసి పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వస్తాయి కదా, అవన్నా రిటర్న్ ఎవరో ఒకరికి ఇచ్చేసినట్టు ఉంటుంది. ఆడ దాచుకునే బదులు కవర్కి 5 రూపాయలు 10 రూపాయలు అంత ఒబ్బరు. నాకు అది ఒక్కటి నచ్చింది. అవును, చిన్న సైజు నుంచి 1-2 తీసుకున్నా చిన్న కవర్ ఉంటుంది, కొన్ని ఎక్కువ తీసుకుంటే పెద్ద కవర్ ఉంటుంది. అందుకంటే ఎక్కువ తీసుకుంటే చిన్న కవర్ తీసుకొని పోతుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అవును, మన కవర్ కొనాలా, వాడు ఇచ్చే కవర్ లాగవు. నాకు ఇక్కడ మాత్రం అది ఒక్కటే నచ్చింది. సంచి ఇచ్చి పంపించేస్తాడు. పెద్దది కావాలన్నా ఇంకా పెద్దది, 50 kgs కావాలన్నా అదే ఇస్తాడు సంచి.
అదొక్కటే నచ్చింది. బయట అట్లా ఇవ్వరు కదా, కవర్స్ కొనుక్కోండి, చిన్న వాటికి కూడా కవర్ కొనుక్కోండి అని 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. ఏముంది అనవసరంగా అది మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కువగా ఎందుకు కాలేదంటే ఈ పిండ్లు రవ్వలే అన్ని, అందుకే నీకు రేట్ ఎక్కువ కావాలా. ఎంత ఉంటే ప్రతిసారన్నా అయ్యే తీసుకునే స్నాక్స్ ఏమన్నా తీసుకుంటున్నావా? ఏం లేదు కానీ ఏం కొంచెం తేడా వచ్చింది. దీంట్లో కూడా మళ్ళీ నేను టవల్ తీసుకున్నా, అవి తీసుకున్నాను. ఈ 14 కూడా చాలా స్టాకే. అవును. ఇంకా అవి వీడైతే అలసిపోయాడు, పడుకున్నాడు. ఇంక వీళ్ళు వేసేలోపు నేనైతే పని చేసేసుకొని వాడికి స్నానం చేయించి ఇంకా ఉందిలేండి పని. అవన్నీ తర్వాత మళ్ళీ చేసా చెప్తాం. మళ్ళీ చెప్పి చేయకపోతే బాగోదు కాబట్టి చేసా చెప్తాను. ఏం చేస్తున్నావు పని? అది ఏం పని? అదే చెప్పనని చెప్పాను ఇప్పుడే. వీడియో కట్ చేసి నాకు చెప్పైతే. రైస్ చిట్టిపోవడం, మార్నింగ్ చేసిన పప్పు అండ్ ఉలవచారు కూడా ఉంది. వీడు కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఆ మూట అయితే ఇంకా సర్దలేదు, సర్దాలి. ప్రజెంట్ అయితే తింటున్నాం. ఇంకా మేమైతే తినేసాము. సరుకులు కూడా సర్దుకోలేదన్నమాట. కొంచెం చెప్పాగా ఇల్లు సర్దుకుంటున్నా అని చెప్పి ఇంకా ఇల్లే కొంచెం సర్దుకున్నాం. ఆ గది అంటే బ్యాగులు కావాల్సిన బ్యాగ్ తీసుకుని పెట్టి మిగిలినవన్నీ పైన పడేసాం అనమాట. ఎందుకు అడ్డు అన్నట్టు. ఇంకా అవి సంగతులు సరుకులు మాత్రం సర్దులా. ఇంకా రేపు మార్నింగ్ లేసాక సర్దుకోవాలి. వీడు ఆల్రెడీ ఇంతాక మాల్ నుంచి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాడు. ఇంక ఇప్పుడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు అప్పుడే పడుకోడు. వాడు పడుకుంటే ఇంకా నేను డబ్బింగ్స్ చెప్పుకోవాలి వీడియోస్కి. మధ్యాహ్నం చెప్దాం అనుకున్నా కానీ వీడు లేచాడు కదా, ఇంకా కుదరలేదు. ఇంకా వీడు పడుకుంటే సుమారు ఆ డబ్బింగ్కి చెప్పాగా 2 గంటలైనా పట్టింది నాకు తెలిసి. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. మళ్ళీ ఉదయాన్నే 8ంటికి లేవడమే. 7:30. ఓకేనా? నువ్వు 7:30కే లేపుతున్నావు. ఏం లేదు, కూర వండుకోవాలి. అసలు ఏం కూర కూడా అనుకోవాలి, మనం ఉప్మా చేసుకోవాలా. రేపు బ్లాగ్లో చూపిస్తాం. ఇంకా ఈ సంగతులు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.